ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, రాజైనటువంటి ఉజ్జియా గురించి మనతో మాట్లాడుతున్నారు. ఉజ్జియా దేవుని యొక్క సహాయము కోరి దేవునిని ఆశ్రయించినంత కాలము, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని ఆధారం చేసుకొని ఉన్నంత కాలము కూడా దేవుడు అతనికి ఆశ్చర్యకరంగా సహాయం అందించారు. ఏ విషయంలోనైనా ప్రభువా, నాకు ఈ యుద్ధములో నాకు విజయం కావాలి, నాకు సైన్యము తక్కువగా ఉన్నారు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, విజయం ఇవ్వండి అని అంటే విజయం ఇచ్చాడు దేవుడు. రాజ్యమును పరిపాలించగలిగే జ్ఞానం ఇచ్చాడు. అన్ని విషయాల్లో కూడా ఉజ్జియాకు ఏది అడిగినా కానీ ఏ మనుషుల వలన సహాయం కలగలేదు. అతనికి ఎక్కడి నుండి సహాయం కలిగిందనంటే కేవలము దేవుని వల్ల మాత్రమే. ఆశ్చర్యకరముగా కొన్నిసార్లు మనము కూడా ఈ సమస్య నుండి నన్ను బయటకు తీసుకొచ్చేవారు ఎవరున్నారు, నన్ను ఎవరు బయటకు తీసుకురాగలుగుతారని మనం బాధపడుతుంటాము. కానీ దేవుడు మనకి కూడా కొన్నిసార్లు ఆశ్చర్యకరముగా సహాయం అందిస్తారు. అదే సహాయమును ఉజ్జియాకు దేవుడు అనుగ్రహించి అతడు స్థిరపడే అంతవరకు కూడా, సమస్తము కూడా అతనికి కలిగే అంతవరకు కూడా దేవుడు అతడిని ఆశీర్వదించాడు. అతనికి ఉన్నటువంటి మంచి పేరు మొత్తము ఆ యొక్క ప్రపంచం అంతటా కూడా దూరదేశంల వరకు కూడా వ్యాపించింది. అంత మంచి పేరు ప్రఖ్యాతులను కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడు. అయితే అతని జీవితంలో చివరకు అతడు స్థిరపడిన తరువాత అతని మనసు గర్వించి చెడిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటంటే, ఇక్కడ మనము కూడా దేవుని యొక్క ఆశ్రయము పొందిన తర్వాత, దేవుని దీవెన పొందిన తర్వాత మనం ఎలాగూ ఉంటున్నాము. గర్వము ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు అది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జియా అలా గర్వించిన తర్వాత చెడిపోయాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మొత్తము కూడా కోల్పోయాడు. ఈరోజు దేవుడు నిన్ను ఒకసారి ఆశీర్వదించడం మొదలుపెట్టినటువంటి తరువాత నీవు నీ హృదయాన్ని, నీ ఆలోచనలను భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు ఆశీర్వదించే కొలది నాకు ఉన్నది కదా అని మనం గర్వించి చెడిపోకూడదు. ఉన్నదానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి అటువంటి గర్వం లేకుండా కృతజ్ఞతాస్తుతులతో మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఇంకా దేవుడు మన ఆశీర్వాదాలు మనం ఇంకా పొందుకుంటాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.